బాబు కాకాల రమేష్ సార్ సార్ ఆ, మేము పొద్దున వస్తాం. రేపు పొద్దున 9 గంటలకు వస్తాం. వాళ్ళకు కూడా మీ అపోజిషన్ ఎవరైతే నువ్వు పేర్లు చెప్పావు, గోగుల చంద్రయ్య, గోగుల యాదయ్య, ఈ సంపత్, వీళ్ళకి చెప్పాను. రేపు పొద్దున వస్తాం. 9 గంటలకు వస్తాం. రెడీ ఉండండి. ఇంటికాడ అవైలబుల్ ఉండాలి. సార్ వాళ్ళని ఇక్కడ పిలిపాను సార్. ఇక్కడ పిలిపించినాక అడిగిన తర్వాత ఊళ్ళోకి రండి. వాళ్ళు ఏం చెప్తారో చెప్పిన తర్వాత ఇక్కడ బాబు నేను చెప్పిన వాళ్ళకు రేపు పొద్దున ఉంటా అన్నారు. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళంట. రేపు పొద్దున ఉంటా అని చెప్పి. వాళ్ళు ఎక్కడ పోలేదు సార్, ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. బాబు నేను చెప్పినప్పుడు రేపు పొద్దున ఇంటికాడికి వస్తాం. బాగా రేపు పొద్దున 9 గంటలకు ఇంటికాడ ఉండండి. నేను వస్తా. వాళ్ళు స్టేషన్ పిలిపియాను సార్. స్టేషన్ పిలిపించినాక అడిగిన తర్వాత పిలిపించేది నేను ఇంటికాడికి వచ్చి ఎంక్వైరీ చేసే ఆఫీసర్ నేనా, నువ్వా ఎంక్వైరీ చేసేది? ఎక్కడ ఎంక్వైరీ చేయాలని నాకు తెలుసా, నీకు తెలుసా? సార్ స్టేషన్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసినప్పుడు అవైలబుల్ ఉండని చెప్తుంటే మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు. నీ ఇంటికాడికి రేపు మీ ఇంటికి వస్తా సార్. వాళ్ళు ఏమంటారు అంటే 2వ తారీఖు ఇచ్చారు, 2వ తారీఖు జరిగింది. బాబు రేపు నేను మీ ఇంటికి వస్తా. వాళ్ళు వీళ్ళు అందరూ అవైలబుల్ ఉండండి. నేను మీ ఇంటి పక్క వాళ్ళను వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ తీసుకుంటాను నేను. సరేనా సార్? స్టేషన్కే పిలిపాను సార్. స్టేషన్ పిలిపిస్తే వాళ్ళు ఏం చెప్తారో. అరే నువ్వు నాకిందా చెప్పేది? నేను ఎంక్వైరీ ఆఫీసర్ని. నీ సిచ్యువేషన్లో ఎక్కడ జరిగిందనే నాకు తెలియదా? నువ్వు నాకు చెప్తావా ఎక్కడ స్టేషన్ పిలిపించేది? సార్ ఇప్పుడు స్టేషన్ పిలిపించినాక అబద్ధం చెప్తే కదా వాళ్ళు ఎంక్వైరీ చేసేది. వాళ్ళు ఏం చెప్తారో వినాలి కదా. బాబు రేపు పొద్దున వస్తున్నా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నాతో రేపు పొద్దున ఇంటికాడ అవైలబుల్ ఉండండి. నేను ఇంటికి వస్తా. సార్ ఇప్పుడు 2వ తారీఖు పెట్టిన కేసు 2వ తారీఖు నుంచి పోయి ఇప్పుడు 17వ తారీఖు అయింది. అప్పటి నుంచి ఇప్పుడు పట్టింపు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది 2 సంవత్సరాలు జరుగుతుంది. ఒక్కరోజుకే రేపు పొద్దున వస్తా అని చెప్తాను కదా. ఒక్కరోజుకే నీకు అవుతుందానే? ఒక్కరోజుకి అవుతుందంటే రోజు 12 మీ స్టేషన్లో ఉంటాను కదా సార్. ఇప్పుడు వాళ్ళ నా మీద కేసు పెట్టినట్టున్నది, నేను వాళ్ళ మీద పెట్టినట్టు లేదు.